వారి నుంచి ఒకటిగా తీసుకొని దానికి 1000 రెట్లుగా అనుగ్రహిస్తాడట. కళ్యాణప్రదములైన శుభ పరంపరలు కలిగించడానికి వారి చేత కళ్యాణోత్సవాలు చేయించుకుంటాడట. ఇలా ఊరేగింపులు, సేవలు, వేడుకలు చేయించుకుంటూ కలౌ వెంకట నాయకః అని ప్రసిద్ధి పొందిన దేవదేవుడు జగత్ కళ్యాణ చక్రవర్తి తిరుమల గోవిందుడు. కనుకనే తిరుమల క్షేత్రంలో ప్రతి నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక ఊరిలోనూ ఏడాదికొకమారు 10 నాళ్ల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు తిరుమల చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యాన్ని, వైభవాన్ని సంతరించుకున్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. వెంకటాచల క్షేత్రంలో వెలిసిన తొలినాళ్లలోనే శ్రీనివాసుడు బ్రహ్మదేవుణ్ణి పిలిచి జగత్ కళ్యాణం కొరకు తనకు ఉత్సవాలు నిర్వహించి ఘనంగా నివేదనాలు చేయవలసిందని ఆజ్ఞాపించాడట. స్వామివారి ఆజ్ఞ ప్రకారమే బ్రహ్మదేవుడు వెంకటేశ్వరుడు ఆనంద నిలయంలో ఆవిర్భవించిన కన్యామాసంలోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేట్లుగా 9 రోజుల ముందు నుంచి ఈ ఉత్సవాలను ఘనంగా, వైభవంగా నిర్వహించారు. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి నొంది నాటి నుండి నిరాఘాటంగా, నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్లే బ్రహ్మోత్సవ సమయంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఉత్సవాలకు ముందు బ్రహ్మరథం వెళుతూ ఉంటుంది. ఈ రథంలో నిరాకార నిర్గుణ స్వరూపంతో బ్రహ్మదేవుడు వేంచేసి ఈ ఉత్సవాలకు ఆధ్వర్యం వహిస్తాడు. కాని ఒక్క రథోత్సవం నాడు మాత్రమే బ్రహ్మరథం ఉండదు. శ్రీ స్వామివారి రథోత్సవం నాడు మాత్రం బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి తేరు యొక్క పగ్గాలను పట్టుకొని లాగుతూ రథోత్సవంలో పాల్గొంటాడు. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలని పిలువబడుతూ సాటిలేని విధంగా జరుపబడుతున్నాయి. ధ్వజారోహణకు ముందు రోజు సాయంకాల సమయంలో శ్రీ స్వామివారి సేనాపతులైన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపానికి ఛత్ర చామర మంగళవాద్య పురస్సరంగా తరలి వెళ్లి అక్కడ భూమి పూజ, మృత్ సంగ్రహణం ప్రదక్షిణంగా వచ్చి ఆలయంలో ప్రవేశిస్తారు. సేనాపతి అదే వచ్చే నచ్చుతు సేనాపతి 10 దిక్కులకు నిట్టే పారరు అసురులు. అదే వచ్చే నచ్చుతు సేనాపతి. ఇక ఆ రాత్రే బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం జరుగుతుంది. ధ్వజారోహణం వైఖాన సాగమ శాస్త్రంగా గరుడకేతన ప్రతిష్ఠ, కంకణ ధారణ ఆలయ ఆవరణలోనూ బయట చుట్టూ అష్ట దిక్కుల్లోనూ బలిని వేస్తూ శ్రీ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయ పరివార దేవతలతో ఊరేగుతూ ఉండగా అష్ట దిక్పాలురు ఆహ్వానింపబడతారు. ధ్వజారోహణం గరుడ ధ్వజారోహణం. ఇలా దేవతలను ఆహ్వానించిన అనంతరం శ్రీ స్వామివారు ఆలయంలో ప్రవేశించి ధ్వజస్తంభం దగ్గరికి చేరుకుంటారు. మిగిలిన పరివార దేవతలైన అనంత, గరుడ, విశ్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగదులు విమాన ప్రదక్షిణంలో ఉన్న అంకురార్పణ మండపానికి చేరుకుంటారు. పిదప శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో
వేద గానాల మధ్య మంగళ వాద్యాలు మ్రోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు. ధ్వజారోహణం గరుడ ధ్వజారోహణం తిరుమల తిరుపతిలో తిరువేంకటపతి వైభవం నరనారాయణుల నడుమ నడయాడే. ఈ సందర్భంగా పెసర పొలగం నివేదింపబడుతుంది. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన భాగ్యానికి నోచుకోని స్త్రీలు సంతానవంతులు అవుతారని ప్రతీతి. పెద్ద శేష వాహనం ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపరంలో బలరాముడిగా శ్రీమన్నారాయణునికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. శ్రీవైకుంఠంలోని నిత్య సూరులలో ఇతడు ఆద్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. ఈయన శ్రీభూ సహితుడైన శ్రీ వెంకటేశ్వరుని వహిస్తూ తొలి రోజు మనకు దర్శనమిస్తాడు. నిత్య సూరులలోన నిఖిల దేవతలందు ఇతడొక్కడే మేటీకలేరు సాటి. ఉభయ దేవేరులతో 7 పడగల బంగారు శేషునిపై స్వామి ప్రసన్నంగా గోచరిస్తాడు. బ్రహ్మోత్సవాలలో 2వ రోజు మలయప్ప స్వామి 5 తలల చిన్న శేష వాహనంపై దర్శనమిస్తాడు. చిన్న శేష వాహన రస చిద్విలాస, చిన్న శేష వాహన రస చిద్విలాస. పెద్ద శేష వాహనం ఆదిశేషుడుగాను, చిన్న శేష వాహనం వాసుకిగాను భావించవచ్చును. విశాల శేష శేషి భావ వికాస, విశేష భక్తి కోశ స్వామి వెంకటేశ. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేష శేషి భావాన్ని సూచిస్తున్నది. బ్రహ్మోత్సవాలలో 2వ రోజు రాత్రి మలయప్ప స్వామి వీణాపాణి అయి సరస్వతీమూర్తిగా దర్శనమిస్తాడు. బ్రహ్మవాహనమైన హంస ప్రసిద్ధం. హంసవాహనము పైన హరినీడు చూడరు, హంసవాహనము పైన హరినీడు చూడరు. పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను హంస అని పరమహంస అని వ్యవహరిస్తున్నారు. శ్రీవారు హంసవాహనంపై ఊరేగటం ఆనందదాయకం. సోహం భావం కలిగిన భక్తులలో అహం భావం తొలగించి దాసోహం అనే భావం కలిగించడానికి శ్రీనివాసుడు హంసవాహనారూఢుడై తిరువీధులలో విహరిస్తాడు. మూడవ రోజు ఉదయాన శ్రీవారు సింహవాహనంపై దర్శనమిస్తున్నాడు. అనంత తేజోమూర్తి శ్రీనివాసుడు రాక్షసుల మనస్సుల్లో సింహంలాగా గోచరిస్తాడని స్తోత్ర వాంగ్మయం కీర్తిస్తున్నది. ధర్మరక్షణకై నృసింహ స్వరూపాన్ని ధరించిన స్వామి ఈ ఉత్సవాలలో సింహాన్ని అధిష్ఠించి రావటం దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సంకేతం. సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు, శ్రీ శ్రీనివాసుడు. బ్రహ్మోత్సవాలలో 3వ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంతో ఏడుకొండల స్వామి ప్రత్యక్షమవుతాడు. ముత్యాలు విలువైనవి, చల్లదనాన్ని ప్రసాదిస్తాయి, తెల్లని కాంతులీనుతుంటాయి. ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా.
ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి. జ్యోతిష్య శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రశంసిస్తున్నది. నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులే. ఇంతటి ప్రశస్తమైన ముత్యాలను పందిరిగా రూపొందించి తయారు చేయబడిన వాహనంలో ఏడుకొండల స్వామి ముచ్చటగా ఊరేగుతాడు. చల్లని ముత్యాల క్రింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందనటంలో సందేహం లేదు. కల్పవృక్ష వాహనం ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కమలాకాంతుడు కరుణామయుడు, కమలాకాంతుడు కరుణామయుడు, కల్పక వాహన మోహనుడు. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివి తీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు. బ్రహ్మోత్సవాలలో 4వ రోజు రాత్రి మలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై విహరిస్తాడు. ఆదిదేవుడైన శ్రీహరి రాజాదిరాజు కావడంలో ఆశ్చర్యమేమున్నది? సర్వభూపాలురందరూ అధికార సంపన్నులే. ఆ అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్ సేవా పరులు కావాలి. భూపాల వాహనాన్ని సేవిస్తే భక్త కోటికి కూడా తగిన రాజ్య సుఖప్రాప్తి తప్పక కలుగుతుంది. సర్వభూపాల వాహనముపైన వేడుకగా ఏలికగా, సర్వభూపాల వాహనముపైన వేడుకగా ఏలికగా, భువనైకమాల ఘనశేష శైలనుత భక్తజాల శృతిగానలోల సొగసుగనల పురుతగ గగమిరియగ సిరిహాల సరసులి మలలోని భూపాలురే వాహనాన్ని మోసినప్పుడు సామాన్య భక్తులు వాహనాలను మోయడంలో ఆశ్చర్యమేమున్నది? బ్రహ్మోత్సవాలలో 5వ నాటి ఉదయాన ఆపద మొక్కులవాడు మోహిని రూపం వహించి శృంగార రసాది దేవతగా భాసిస్తూ దర్శనమిస్తాడు. పక్కనే స్వామి దంతపు పల్లకీపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో కనులకు ముందుగా ఆలయం నుండి విచ్చేస్తాడు. బంగారు పల్లకిపై మధుమంగళ దీపం అపురూపం హరి జగన్మోహిని రూపం. బంగారు పల్లకిపై మధుమంగళ దీపం. జగత్తు అంతా మాయా మోహినికి లొంగి ఉన్నది. ఈ జగన్నాటక సూత్రధారి తిరుమల రాయుడే. ఆయన ఈ బ్రహ్మోత్సవాలలో మోహిని రూపధారి అయి ప్రపంచమంతా తన మాయా విలాసమని, తనకు భక్తులు కానివారు ఆ మాయాధీనులు కాక తప్పదని, తనకు ప్రసన్నులైన వారు మాయను సులభంగా దాటగలరని ఈ మోహిని రూపంలో ప్రకటిస్తున్నాడు. నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ ముఖ్యాతి ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీ మహావిష్ణువుకు నిత్య వాహనం. అందువల్ల గరుడోత్సవానికి ఇతర ఉత్సవాల కన్నా ఎక్కువ ప్రాముఖ్యం, ఔన్నత్యం ఉన్నాయి. గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. 5వ రోజు రాత్రి ఈ గరుడ సేవ తిరుమల రాయునికి కనుల పండుగ జరుగుతుంది. దాసుడుగా, సఖుడుగా, విసనకర్రగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా, ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్య సూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు శ్రీనివాసుని మోపుపై వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. పుట్టి
పెట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. జ్ఞాన వైరాగ్య ప్రాప్తిని కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదధిష్టమైన గరుడుని దర్శించి అభీష్ట సిద్ధి పొందుతారు. ఆరవ రోజు ఉదయం బ్రహ్మోత్సవాలలో వరదహస్తం దాల్చిన వెంకటాద్రి రాముడు హనుమద్ వాహనంపై ఊరేగుతాడు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవ వ్యాకరణ పండితునిగా, లంక భీకరుడుగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రివాసుని మూపున వహించి తిరువీధులలో దర్శనమివ్వటం భక్తకోటికి ఆనందాన్ని ఆపాదిస్తుంది. ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతజరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతజరి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో గరుడ సేవను పెరియ తిరువడి, ఈ హనుమద్ వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తున్నారు. ఆరవ రోజు సాయంకాలం వేళ స్వర్ణ రథోత్సవం ఒక విశిష్టమైన ఉత్సవం. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. స్వర్ణమయమైన రథంలో శ్రీభూదేవేరులతో మలయప్ప దర్శనమిస్తాడు. సువర్ణరథరంగడోలోత్సవ సంశోభితుడు, నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు. సువర్ణరథరంగడోలోత్సవ సంశోభితుడు, నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు. అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు, శ్రీనివాసుడు. ఇతర వాహనాల ముందు సాగే బ్రహ్మశూన్య రథం, గజ, అశ్వ, వృషభాదుల సంరంభం ఈ స్వర్ణ రథోత్సవంలో కూడా ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు రాత్రి గజవాహనంపై శ్రీనివాస ప్రభువు కనువిందు చేస్తాడు. శరణాగతి ప్రక్రియలో గజేంద్రుడికి గల ప్రాధాన్యం అనన్య సామాన్యమైనది. గజరాజును అధిష్ఠించిన శ్రీహరిని చూసినప్పుడు పురాణ ప్రసిద్ధమైన ఈ గజేంద్ర మోక్షం మదిలో మెదులుతుంది. ఈ వాహన సేవలో గజేంద్రుడు శ్రీహరిని వహించినట్లు భక్తులు సదా శ్రీ శ్రీనివాసుని హృదయ పీఠికపై వహించి శరణాగతి చెందాలన్న దివ్య సందేశాన్ని తెలుస్తున్నది. బ్రహ్మోత్సవాలలో 7వ రోజు ఉదయం శ్రీహరి సూర్యప్రభ వాహనం అధిష్ఠించి తేజో విరాజితుడై కనిపిస్తాడు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు, సృష్టిలోన సుందరుడు సుహిత వేద మందిరుడు. సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు. సూర్యప్రభ పైన శ్రీనివాసుని దర్శనం తిరుమల యాత్రికులకు పూర్ణ ఫలాన్ని ప్రసాదిస్తున్నది. ఆరోగ్యం, ఐశ్వర్యం పరిపూర్ణంగా ఈ వాహన సేవ వల్ల
భక్తకోటికి సిద్ధిస్తున్నాయి. బ్రహ్మోత్సవాలలో 7వ నాటి రాత్రి శ్రీవారి వాహనం చంద్రప్రభ వాహనం. స్వామికి సూర్య చంద్రులు 2 నేత్రాలు. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో. ఉదయం సూర్యప్రభలో ఊరేగిన శ్రీనివాసుడు రాత్రి చంద్రుని ప్రభతో కూడిన వాహనంపై విహరించడం ఎంతైనా సమంజసమే. బ్రహ్మోత్సవాలలో 8వ రోజున రథోత్సవం. ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేస్తారు. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. కనివిని ఎరుగని కలగతిలో కళలెగసే జనుల మనోరథం. ఆత్మ రధికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు విభిన్నమైన ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వ జ్ఞానమిదే. బ్రహ్మోత్సవాలలో 8వ రోజు రాత్రి ఏడుకొండలవాడు అశ్వారూఢుడై విహరిస్తాడు. పద్మావతి శ్రీనివాసుల తొలి చూపుల వేళ, ప్రణయ వేళ, పరిణయ వేళ సాక్షిగా నిలిచినది అశ్వమే. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము. చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము. చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో వెంకటాచల మహాత్మ్యం శ్రీనివాసుని స్వరూపాన్ని చక్కగా వర్ణిస్తున్నది. అశ్వాన్ని అధిరోహించిన శ్రీ స్వామి కనువిందు చేస్తాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరిది చక్రస్నానం. యజ్ఞం చివర అవభృత స్నానం చేయడం సంప్రదాయం. 9 రోజులు ఒక యజ్ఞంగా బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడతాయి. లక్షలాది జనం పాల్గొన్న యజ్ఞమిది. అవభృత స్నానంలో చక్రతాళ్వార్కు స్నానం పుష్కరిణిలో నిర్వహించే ముందు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. చక్రస్నాన సమయంలో అర్చకులు, అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేస్తారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ రూపాలలో స్వామి చివరి రూపమైన అర్చ విగ్రహానికి జరిగిన ఈ ఉత్సవాల సందర్శనం అనంత ఫలప్రదాయకం. చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం
నంబిదే చక్రధారి. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో, ఎవరైతే బ్రహ్మోత్సవాలలో సేవ చేసుకుంటారో, ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారంతా సమస్త పాప విముక్తులై ధనధాన్య వృద్ధితో తొలతూగాలని స్వామిని వేడుకుందాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.